అందరం కూడా దేవునికి స్తోత్రాలు చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మనందరినీ కూడా ప్రేమించి మరొక పర్యాయం ఈ విధంగా దేవుని యొక్క సన్నిధానంలో చేరి దేవుని యొక్క మాటలు వినేటువంటి భాగ్యాన్ని ప్రభువు మనందరికీ కూడా అనుగ్రహించాడు. దేవుడు మనకిచ్చినటువంటి యొక్క అవకాశాన్ని బట్టి మనందరం కూడా ఎంతగానో దేవునికి స్తుతించవలసినటువంటి వారమై ఉన్నాం. ఎంతో ధన్యులమని నేను తలస్తూ ఉన్నాను. ఈరోజు మన వాక్య ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథంలో ఉండి ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనాన్ని మనము చదువుకుందాం. ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుదాం. ఇదిగో నేను నీకు తోడయుండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. సరిపోతుంది. ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం ధ్యానించినప్పుడు భక్తుడైనటువంటి యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంటుంది. మనందరికీ కూడా తెలుసు యాకోబు యొక్క చరిత్ర. ఇస్సాకుకు 2 కుమారులు. మొదటి వాని పేరు ఏశావు, రెండవ వాని పేరు యాకోబు. ఈ యొక్క ఏశావు యాకోబులను దేవుని యొక్క దయచేత సంపాదించుకున్నటువంటి ఇస్సాకు రెబ్కా వీళ్ళిద్దరూ కూడా వారి యొక్క ప్రేమలో ఒక రకమైనటువంటి స్వార్థాన్ని కనుపరుస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక కుటుంబంలో 2 కుమారులు ఉన్నప్పుడు 2 కుమారులను ఎలా చూడాలి? సమానంగా చూడాలి కదా. అయితే తండ్రి ఏమోనట పెద్ద కుమారుని ప్రేమిస్తున్నాడంట, తల్లేమో చిన్న కుమారుని ఏం చేస్తూ ఉందంటే ప్రేమిస్తాం. ఇలా ప్రేమించడానికి కూడా ఎన్నో రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. వారి యొక్క కారణాలు ఏంటి అని మనం అడిగితే కనుక పెద్ద కుమారుని తండ్రి ప్రేమించడానికి గల ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏంటి అని అంటే, పెద్దోడు వేటాడుట యందు నేర్పరి అని బైబిల్ కనిపిస్తుంది. వేటాడుట యందు నేర్పరి కనుక అతడు వేట మాంసం తెస్తూ ఉండేటువంటి వాడు, వేటకెళ్ళి మాంసాన్ని తెస్తూ ఉండేటువంటి వాడు. ఆ యొక్క వేటకెళ్ళి తెచ్చినటువంటి మాంసాన్ని తిని తండ్రి ఏం చేస్తున్నాడట, అక్కడ ఉన్నటువంటి పెద్ద కుమారుని ప్రేమిస్తూ ఉన్నాడు. చిన్న కుమారుడేమో తల్లి దగ్గరే ఉంటూ తల్లికి వంట పనిలో ఇంటి పనిలో సహాయం చేస్తూ ఉన్నాడు. అందుకని చిన్న కుమారుని తల్లి ఏం చేస్తుందంటే ప్రేమిస్తాం. చూడండి, ఆ మాటను మీరు చూసినప్పుడు 25వ అధ్యాయంలో 27వ వచనాన్ని మనం చదువుకుంటే ఆ విషయాలు కనిపిస్తూ ఉంటాయి. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుట యందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను. ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసము తినుచుండెను గనుక అతన్ని ప్రేమించాను. రెబ్కా యాకోబును ప్రేమించాను. ఎందుకు ప్రేమిస్తున్నాడంట? తండ్రి అతడు వేట మాంసం తెస్తా ఉన్నాడు, దాన్ని బట్టి ఏం చేస్తున్నాడంట? ప్రేమిస్తూ ఉన్నాడట. అలాగుననే చిన్న కుమారుని ఏమో తల్లి ఏం చేస్తూ ఉందంటే గనక ప్రేమిస్తూ ఉంది. వీరి యొక్క ప్రేమ ఇలా ముందుకు కొనసాగుతున్నటువంటి సమయంలో ఒకనొక రోజున పెద్ద కుమారుడైనటువంటి ఏశావును తండ్రి అయినటువంటి ఇస్సాకు పిలిచి అన్నాడు, నేను కొద్ది రోజుల్లో మరణించబోతా ఉన్నాను. నేను మరణించకపోయేటువంటి ముందు నువ్వు తెచ్చినటువంటి వేట మాంసాన్ని తిని నేను నిన్నేం చేస్తానంటే ఆశీర్వదిస్తాను, దీవిస్తాను. కనుక నువ్వు వెళ్ళి నా కొరకు వేట మాంసాన్ని సిద్ధపరిచి తీసుకునిరా అని చెప్పి పెద్ద కుమారునితో చెప్పినటువంటి సమయంలో చాటు నుండి తల్లట ఈ మాటలు విని ఏశావు రాకముందే యాకోబును ఏశావులాగా తయారు చేసి ముందుగానే వంట సిద్ధం చేసి ఇప్పుడు ఇస్సాకు దగ్గరికి ఎవరిని పంపించిందంటే యాకోబుని పంపించింది. మరి ఇస్సాకుకు తెలీదా యాసావు ఎవరో యాకోబు ఎవరో అంటే గనక ఏశావుని గురించి రాయబడినటువంటి మాట ఏంటంటే గనక అతడు ఒంటి నిండా రోమములు కలిగినటువంటి వాడట. అతనికి మంద దృష్టి అనేటువంటిది లేదు.
ఈ దృష్టి అనేటువంటిది లేనటువంటి సమయంలో నువ్వెవరు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి యాకోబును తండ్రి అయినటువంటి ఇస్సాకు అడిగితే అక్కడ ఉన్నటువంటి యాకోబు అంటాడు, నేను ఎవరో కాదు, ఏశావును. వెంటనే ఇస్సాకు గారు గుర్తుపెట్టాడు, స్వరం చూస్తేనేమో ఎవరిలా ఉంది, యాకోబులా ఉంది. అలాగే తడిమి చూస్తేనేమో ఏసావులాగా ఉన్నాడు, నువ్వు ఏసావువే కదా అని చెప్పేసి ఏసావును దీవించవలసినటువంటి దీవెనలన్నిటినీ కూడా యాకోబుని ఏం చేశాడంటే దీవించేశాడు. ఎప్పుడైతే యాకోబుని దీవించేశాడో యాకోబు దేవుని చేత అలాగునే తండ్రి చేత ఏం చేయబడ్డాడంటే దీవించబడ్డాడు. ఎప్పటికో వచ్చాడు ఏశావు. వచ్చేటప్పటికి దీవెనలన్నీ కూడా ఎవరు పొందేసుకున్నారు, మోసం చేసి యాకోబు పొందేసుకున్నాడు. ఎప్పుడైతే యాకోబు దీవెనలు పొందుకున్నాడో ఏశావు కోపం వచ్చేసి వాడు ఎలాగైనా సరే బ్రతకూడదని చెప్పేసి అనుకుంటూ చంపడానికి వెళ్తూ ఉన్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి యాకోబు ఏం చేయడం ప్రారంభించాడంటే తన అన్న చేతిలో నుండి తప్పించుకోవడం కొరకు పద్దన్రాముకి బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఈ పద్దన్రాముకు బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నటువంటి సమయంలో బెర్షెబ పట్టణమైనటువంటి ఆరాన్ అనేటువంటి ఒక స్థలానికి వచ్చేటప్పటికి పొద్దుగుంకుపోయిందట, అంటే రాత్రి అయిపోయింది. ఈ రాత్రి అయిపోయినటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి యాకోబు ఏం చేశాడంటే ఆ స్థలంలో ఒక రాయిని తీసుకుని దాన్ని తలగడగా చేసుకుని అక్కడ నిద్రపోదామని నిద్రపోయినటువంటి సమయంలో ఒక కల కన్నాడంట. ఏం చేశాడైనా ఒక కల కన్నాడు. ఆ కలలో భూమి మీద నుండి ఆకాశానికి ఒక నిచ్చెన వేయబడింది. ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నాయట. ఆ ఎక్కుచూ దిగుచూ ఉన్నటువంటి ఆ కళను, ఆ దర్శనాన్ని యాకోబు గారు చూస్తున్నటువంటి సమయంలో ఆ దర్శనం ద్వారా, ఆ కళ ద్వారా దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే ఇందాక మనం చదువుకున్నాం కదా, చూడండి సార్ 15వ వచనంలో ఇందాక మనం చదువుకున్నాం కదా, ఇదిగో నేను నీకు తోడయుండి నువ్వు వెళ్ళి ప్రతి స్థలమందు నేను నిన్ను కాపాడుతాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు, నేను ప్రతి స్థలమునందు నువ్వు వెళ్ళేటువంటి ప్రతి ఒక్క చోట కూడా నేను నిన్ను ఏం చేస్తానంటే కాపాడతాను అని దేవుడు ఏం చేస్తున్నాడంటే మాట్లాడుతూ ఉన్నాడు. ఇది ఒక వాగ్దానం. మనందరము కూడా చాలా సందర్భాల్లో ప్రార్థన చేస్తాం. ఏమని, యెహోవా నన్ను కాపాడు, యేసయ్యా నన్ను కాపాడు, లేకపోతే గనక మా అమ్మను కాపాడు, మా నాన్న కాపాడు. ఇదే కదా మన ప్రార్థన. ఏమని ప్రార్థన చేద్దాం, కాపాడు కాపాడు కాపాడు, కష్టాల్లో ఉన్నాను కాపాడు, బాధల్లో ఉన్నాను కాపాడు, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నాను కాపాడు. ఈ లోకంలో మనం ఎన్నోసార్లు కాపాడబడడం కొరకు మాత్రమే దేవుని యొక్క సన్నిధిలో ఏం చేస్తూ ఉంటామంటే ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా, యెహోవాయే నిన్ను కాపాడువాడు. ఆనాడు యాకోబుతో మాట్లాడినటువంటి దేవుడు ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని వినిచున్నటువంటి మనందరితో కూడా మాట్లాడుతున్నాడేమో తెలుసా, యెహోవాయే నిన్ను కాపాడువాడు. ఎవరట మనల్ని కాపాడేది? అమ్మ చెప్పాలి. యెహోవాయే మనలను కాపాడేటువంటి దేవుడు. ఈరోజు కాపాడబడాలి అని చెప్పి మనం ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ దేవుడు అంటాడు, ఈ లోకంలో ఎవ్వడో నిన్ను ఏం చేయలేడంటే కాపాడలేడు. నీ భర్త నిన్ను కాపాడలేడు, నీ తల్లిదండ్రులు నిన్ను కాపాడలేరు, నీకున్నటువంటి అక్క చెల్లెండ్రు నిన్ను కాపాడలేరు, నీకున్నటువంటి వారు ఎవరో కూడా నిన్ను కాపాడలేరు. నిన్ను కాపాడేది ఎవరో తెలుసా, యేసయ్య ఒక్కడే. అందుకని అంటాడు చూడండి ఒకసారి 121వ కీర్తనలో 3వ వచనాన్ని 4వ వచనాన్ని మనం చదివితే గనక అక్కడ ఒక విషయం కనిపిస్తూ ఉంటుంది. చూడండి ఒకసారి 121వ కీర్తన 3వ వచనం, ఆయన నీ పాదమును తొట్టిల్లనివ్వడు, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిదురపోడు అంటాడు. చూడండి ఒకసారి. ఏంటంట, దేవుడే నిన్ను కాపాడేవాడు, ఇశ్రాయేలును కాపాడేవాడు కునుకడు, నిదురపోడు అంటాడు. చూడండి ఒకసారి. దేవుడే మనల్ని కాపాడేవాడు. ఇంకా అంటాడు, దేవునికి ఉన్నటువంటి ప్రథమమైనటువంటి లక్షణం ఏంటో తెలుసా, దేవుడట నిన్ను కాపాడడం మొదలు పెట్టేటప్పుడు అంట ఆయన కునుకడు, నిద్రపోడు. మేము నైట్లో వస్తూ ఉంటాం, బీవారులో పెద్ద పెద్ద కాంప్లెక్స్ ఉంటాయి కదా, బట్టల షాపులన్నీ, బంగారు షాపులన్నీ. వాళ్ళందరూ కూడా ఏం చేస్తూ ఉంటారంటే తెలుసా, నైట్లో కాపలా కాయడానికి వాచ్మెన్లను, సెక్యూరిటీని పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, నైట్ చక్కగా దోమల తెర పెట్టుకుని లోపల ఫ్యాన్ పెట్టుకుని నిద్రపోతూ ఉంటారు. ఎక్కడ కాపాడే వాళ్ళు నిద్రపోతే దొంగోడికి ఏమవుతుంది, దొంగతనం చేయడం సులువు అవుతుంది, అంతే కదా. కానీ ఈ లోకంలో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే
మనల్ని కాపాడుతానని చెప్పినటువంటి వాళ్ళు మనం కాపాడకపోవచ్చు. ఇప్పుడు కాపలాగా పెట్టుకున్నటువంటి వాళ్ళు నిద్రపోవచ్చేమో. అయితే ఇక్కడ అంటాడు చూడండి, యెహోవాయే నిన్ను కాపాడేవాడు, నిన్ను కాపాడేవాడు కునుకడు, నిన్ను కాపాడేవాడు నిద్రపోయేటువంటి వాడు కాదు. ఈరోజు చాలా మంది అంటారు కదా, అసలు ఉన్నావా, ఉంటే నిద్రపోతున్నావా అని అడుగుతారు. ఎవరినే? దేవుణ్ణి. అయితే ఇక్కడ రాయబడినటువంటి మాట చూడండి, ఆయన నిన్ను కాపాడుట కొరకంట, ఆయన కునుకక నిద్రపోక ఆయన నిన్ను కాపాడాలనేటువంటి ఉద్దేశంతో దేవుడు నిన్ను సంరక్షిస్తూనే ఉంటాడు. ఎంతలా సంరక్షిస్తున్నాడు తెలుసా? ఈరోజు వరకు కూడా నువ్వు బ్రతుకున్నావంటే, నువ్వు జీవిస్తున్నావంటే ఆయన యొక్క సంరక్షణలో నువ్వు ఉన్నావు కనుకే దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడు తెలుసా? ఎన్నో అపాయాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఇబ్బందులు, ఈ యొక్క ఇబ్బందుల్లో, కష్టాల్లో, బాధల్లో నేను చనిపోతే బాగుండు అనుకుంటున్నటువంటి సమస్యలు కూడా నీ బ్రతుకుల్లో వస్తున్నాయి. అయినప్పటికీ కూడా నువ్వు బ్రతుకున్నావంటే దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడు తెలుసా? కాపాడుతూ ఉన్నాడు. అందుకని యోబు భక్తుడు అంటాడు చూడండి సార్, యోబు గ్రంథంలో 10వ అధ్యాయము 12వ వచనములో ఒక మాట అంటాడు చూడండి ఒకసారి. యోబు గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుదాం. జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి అంటాడు చూడండి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడుచుంటివి అంటాడు చూడండి సార్. ఏంటంట? దేవుని యొక్క సంరక్షణలో నువ్వు ఉన్నంత వరకు కూడా దేవుడు నిన్నేం చేస్తూ ఉంటాడు తెలుసా? కాపాడుతూ ఉంటాడు. ఎందుకంటే దేవుడు నిన్ను కాపాడుతాడు అని అంటే కనుక నువ్వు దేవుని దృష్టికి ఒక విలువైనటువంటి వ్యక్తివి, దేవుని దృష్టికి ఒక విలువైనటువంటి మనిషివి. నువ్వెన్నో సందర్భాల్లో అనుకుంటూ ఉంటావు, నాకు విలువలేనటువంటి వ్యక్తినండి, నా తల్లిదండ్రులు నాకు విలువ ఇవ్వట్లా, నా బంధువులు నాకు విలువ ఇవ్వట్లేదు, నాకున్నటువంటి స్నేహితులు నాకు విలువ ఇవ్వట్లేదు, నా భర్త నాకు విలువ ఇవ్వట్లేదు, నా భార్య నాకు విలువ ఇవ్వట్లేదు, నాకు విలువిచ్చేటువంటి వారు ఎవరు లేరండి, నాకు దేవుడు ఏమిచ్చాడండి అని చాలా సందర్భాలు అనుకుంటాం. నువ్వు ఒక విలువైనటువంటి వ్యక్తి అంటాడు. విలువైనటువంటి దానికి ఏం కావాలి? కాపలా కావాలి. ఈ లోకానుసారమైనటువంటి రక్షణలో అనేకమైనటువంటి లోపాలు ఉండొచ్చు, కానీ నిన్ను సంరక్షించేది ఎవరట? దేవుడు. యోబు అందుకని అంటాడు చూడండి, ఆయన సంరక్షించి నా ఆత్మను ఏం చేస్తున్నాడు తెలుసా? కాపాడుతున్నాడు. ఈరోజు నిన్ను కాపాడేవాడు కునుకడు నిద్రపోడు అన్నాడు కదా, ఆయన సంరక్షణలో నువ్వు ఉన్నావు. కారణం ఏంటో తెలుసా? ఎందుకు ఆయనే నిన్ను సంరక్షిస్తున్నాడో అని అంటే కనుక ఇందాక చెప్పినట్లుగా నువ్వు ఒక విలువైనటువంటి వ్యక్తివి. నువ్వు చాలా సందర్భాలు అనుకుంటూ ఉంటావు, దేవుడు నాకు ఏమిచ్చాడని. ఏమంటావు మనం? దేవుడు నాకు ఏమిచ్చాడండి అంటూ ఉంటావు. నువ్వు ఎంత విలువైనటువంటి వ్యక్తివో తెలుసా? దేవుడు నీకేం కావాలమ్మా అని చెప్పేసి నీకు తెచ్చిచ్చాడు. ఆయన సంపాదించుకోవాల్సినటువంటి బాధ్యత నీది. ఎందుకో తెలుసా? నిన్ను ఒక విలువైనటువంటి వ్యక్తిగా ఆయన రూపొందించాడు. ఇటీవల ఒక పాస్టర్ గారికి లోపల లివర్ ఉంటుంది కదా, లివర్కి క్యాన్సర్ వచ్చింది. లివర్ ఒకవేళ కోసేసిన లేకపోతే కట్ చేసేసిన, ఒకవేళ లివర్ తీసేసిన అది మళ్ళా ఏమవుతుందంటే కొన్ని రోజులకి మళ్ళీ పెరిగిపోద్దండి. ఏంటది? లివర్. అయితే ఆయన ఆపరేషన్ చేయించుకోవడానికి వెళ్ళాడు. మనమైతే ఆపరేషన్ చేయించుకోం, చచ్చిపోవాలంటే చచ్చిపోతాం అంతే. ఎందుకని? ఆ లివర్ ఆపరేషన్కి చెన్నై వెళ్ళి చేయించుకుంటే ఆయనకి అయింది ఎంతో తెలుసా? 40 లక్షల రూపాయలు. ఎంతంట? నేను అనుకున్నాను, లివర్కి ఆపరేషన్ చేయడానికి 40 లక్షలు అవుతే అసలు లివర్ కాస్ట్ ఎంత ఉంటుంది అంటారు? చెప్పాలి. లివర్ కాస్ట్ ఎంత ఉంటుంది అంటారు? ఆయనకి లివర్ క్యాన్సర్ వస్తే ఆ లివర్కు ఉన్నటువంటి ఆ గడ్డలు తీసివేయడానికే దాదాపుగా 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు ఆయన. ఇప్పుడు 40 లక్షల రూపాయలు దాని కొరకే ఖర్చు పెట్టాడంటే ఆ లివర్ కాస్ట్ ఎంత ఉంటుంది అంటారు? నువ్వెంత విలువైనటువంటి వ్యక్తివో తెలుసా? ఆ లివర్ ఎంత కాస్ట్ అయితే నీ కళ్ళు ఎంత కాస్ట్, లేకపోతే కనుక నీ హార్ట్ ఎంత కాస్ట్, నీకున్నటువంటి కిడ్నీలు ఎంత కాస్ట్. దేవుడు నిన్ను ఒక కొన్ని కోట్ల విలువ చేసేటువంటి వ్యక్తిగా దేవుడు నిన్ను ఏం చేశాడు తెలుసా? తయారు చేసి పెట్టాడు. కానీ నువ్వేమంటావు తెలుసా? నాకేం విలువ ఉందండి, నా మీద రూపాయి పెట్టిన ₹10 కూడా అంటావనవా? నువ్వు కోట్ల విలువ చేసేటువంటి వ్యక్తివి, నువ్వు కోట్లతో సమానం.
కానీ నువ్వేమంటావు తెలుసా, నేను విలువలేనటువంటి వ్యక్తిని అంటే బతుకుతుంటావు. ఎందుకు విలువలేనటువంటి వ్యక్తి అనుకున్నా తెలుసా? నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు విలువలేని వాళ్ళు. అర్థం చేసుకో. నువ్వు స్నేహం చేసే వాళ్ళు విలువలేనటువంటి వాళ్ళు. నువ్వు విలువలేనటువంటి మనుషుల దగ్గర బతుకుతున్నావు, విలువలేనటువంటి మనుషుల దగ్గర నువ్వు జీవిస్తున్నావు, విలువలేని వాళ్ళతో నువ్వు సాంగత్యాన్ని కలిగి ఉన్నావు. అందుకే నేను ఏమనుకుంటా తెలుసా, విలువలేని దాన్నండి, నేను విలువలేనటువంటి దాన్నండి, విలువలేనటువంటి దాన్నండి అని మనం అంటూ ఉంటాం. ఎన్నోసార్లు చెప్పుంటాను మీకు కదా. ఒక రైతు కొడుకు తనకున్నటువంటి పొలంలోనట దున్నుతూ ఉన్నాడట. ఆ దున్నుతూ ఉన్నటువంటి సమయంలో అతనికి ఎప్పుడు చూడలేనటువంటి ఒక రాయి కనిపించింది. ఏం కనిపించింది? ఒక రాయి కనిపించింది. ఆ రాయిని తీసుకున్నాడు. ఆ రాయి కొంచెం విచిత్రంగా ఉంది. విచిత్రంగా ఉండేటప్పటికి ఆ రాయిని పట్టుకుని వచ్చేట తండ్రి చేతిలో పెట్టాడు. నాన్న, ఈరోజు మన పొలాన్ని దున్నుతుంటుంటే ఈ రాయి నాకు కనిపించింది. ఈ రాయి ఏదో విచిత్రంగా ఉంది, ఎందుకన్నా ఉపయోగపడుతుందేమో చూడు నాన్న అని చెప్పేసి తన తండ్రి చేతిలో పెడితే తన తండ్రి ఏం చేశాడు తెలుసా, ఈ రాయి దేనికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి పక్కనే ఒక కూరగాయల దుకాణం ఉందట. ఆ దుకాణంలోకి పట్టుకెళ్ళి, అయ్యా ఈ రాయి మీకు ఏమన్నా ఉపయోగపడుతుందేమో, ఈ రాయి తీసుకొని ఎంతో కొంత ముట్ట చెప్పండి అంటే ఆయన అన్నాడంట, ఈ రాయి అంత విలువైంది ఏం కాదు కానీ ఇక్కడ పెట్టు, ఒక 1/4 కేజీ వంకాయలు ఇస్తాను అన్నాడంట. దేనికి చెప్పాలి, దానికి విలువ లేదట. ఎంత ఇస్తాడంట? ఒక 1/4 కేజీ వంకాయలు ఇస్తానన్నాడట. ఆయనకి నచ్చలా. వెంటనే ప్రక్కనే ఉన్నటువంటి ఒక ఫ్రూట్ షాప్కి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళంటాడు, అయ్యో ఇది మీకేమన్నా ఉపయోగపడుతుందేమో, ఇది తీసుకొని ఎంతకంత ముట్ట చెప్పండి అంటే ఆయన అన్నాడంట, ఈ రాయి అంత విలువైంది ఏం కాదు కానీ ఆ రాయి ఇక్కడ పెట్టు, ఒక డజన్ యాపిల్స్ ఇస్తాను పట్టుకెళ్ళి అన్నాడట. ఎక్కడి నుంచి అడిగొచ్చింది? 1/4 కేజీ వంకాయల దగ్గర నుండి ఒక డజన్ యాపిల్స్ దగ్గరికి వచ్చింది. అది కూడా నచ్చలేదు ఆయనకి. పక్కనే ఒక బట్టల షాప్ ఉందట. ఆ బట్టల షాప్లోకి వెళ్ళి అన్నాడట, అయ్యా ఈ రాయి మీకు ఏమైనా ఉపయోగపడుతుందేమో, ఇది తీసుకుని ఎంతో కొంత ముట్ట చెప్పండి అంటే ఆయన అన్నాడంట, ఒక లుంగి టవల్ ఇస్తాను, ఆ రాయి ఇక్కడ పెట్టేళ్ళు అన్నాడట. వెంటనే అది కూడా నచ్చలా. ప్రక్కనే బంగారు షాప్ ఉందట, అక్కడ పట్టుకెళ్ళాడు. వాళ్ళు అన్నారట, ఈ రాయి అంత విలువైందేం కాదు కానీ ఇక్కడ పెట్టు, ఒక వెండి పళ్ళం, ఒక వెండి గ్లాస్ ఇస్తాను పట్టుకెళ్ళి అన్నాడట. ఎక్కడి నుంచి అడిగొచ్చింది? 1/4 కేజీ వంకాయల దగ్గర నుండి డజన్ యాపిల్స్, డజన్ యాపిల్స్ నుండి ఒక లుంగి టవల్ దగ్గర నుండి ఎక్కడికి వచ్చింది? వెండి పళ్ళెం గ్లాస్ దగ్గరికి వచ్చింది. అది కూడా నచ్చలేదు. ఆ ఊరిలో బంగారం వ్యాపారం ఒక ఆయన ఉన్నాడట, జమీందార్ గారు. ఆయన దగ్గరికి పట్టుకెళ్ళాడట, అయ్యా ఈ రాయి మా పొలంలో దొరికింది, ఈ రాయి మీకేమైనా ఉపయోగపడుతుందేమో తీసుకొని ఎంతకంత ముట్ట చెప్పండి అంటే ఆయన అడిగాడంట, నువ్వు అక్కడే వచ్చావా, నీతో పాటు ఎవరన్నా వచ్చారన్నాడట. నేను ఒక్కనే వచ్చానయ్యా అంటే, కాదు కానీ నీతో పాటుగా నమ్మకమైనటువంటి ఒక 4 మనుషులను తీసుకుంటారా అన్నాడట. ఎందుకయ్యా అనగానే, ముందు తీసుకుంటారా అనగానే ఆ తీసుకొని ఒక వెహికల్ తీసుకుని వెళ్ళాడట. వెళ్ళేటప్పటికి వచ్చేటప్పటికి ఆయన ఏం చేశాడు తెలుసా, గోను సంచి నిండా డబ్బులు మూటలు కట్టేసి 4-5 మూటలు అక్కడ పెట్టేశాడట. వెళ్ళి అడుగుతున్నాడు, అయ్యా తీసుకురమ్మన్నారుగా, తీసుకొచ్చానంట. కానీ ఆ మూటలు పట్టుకుని వెళ్ళి ఇంటికి వెళ్ళిపోండి జాగ్రత్తగా అన్నాడట. ఏంటవి అని అడగగానే వెంటనే చెప్పడం ప్రారంభించాడట, నీకు దొరికినటువంటి రాయి మామూలు రాయి కాదు, అది అత్యంత విలువైనటువంటి వజ్రం అని చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, వజ్రాన్ని పట్టుకుని అడిగెళ్ళాడు. చెప్పాలి, కూరగాయలకి ఏం తెలుస్తుంది వజ్రం విలువ? చెప్పాలి. యాపిల్ షాపోడికి ఏం తెలుస్తుంది వజ్రం విలువ? బట్టల షాపోడికి ఏం తెలుస్తుంది వజ్రం విలువ? అది ఎవరి చేతిలోకి వెళ్ళింది? వజ్రాల వ్యాపారికి దగ్గరికి వెళ్ళేటప్పటికి దాని విలువ ఏంటో తెలుస్తుంది. ఈరోజు మన ప్రక్కన ఉన్నటువంటి వారి బట్టే మనకి విలువ. అర్థమవుతుందా? చూడండి సార్, మనం ఎవరిని బట్టి ఎవరితో అయితే ఉంటామో వారిని బట్టే మనకేముంటుంది? విలువ ఉంటుంది. ఇప్పుడు చూడండి, చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే, నేను విలువలేనటువంటి వ్యక్తిని, నేను విలువలేనటువంటి మనిషిని అనుకుంటూ చాలామంది కాలాన్ని అలాగే గడిపేస్తున్నారు. కానీ దేవుడు అంటాడు, నువ్వు ఒక విలువైనటువంటి వ్యక్తివి. నువ్వు ఎక్కడున్నావు తెలుసా? నా సంరక్షణలో ఉన్నావు. అందుకని అంటాడు చూడండి ఒకసారి, నీ సంరక్షణ చేత నా ఆత్మను నువ్వేం చేస్తున్నావు తెలుసా? కాపాడుతా ఉన్నావు. నువ్వు ఒక విలువైనటువంటి వ్యక్తివి కనుక దేవుడే తన సంరక్షణలో నిన్ను ఎల్లప్పుడూ కూడా ఏం చేస్తున్నాడు తెలుసా? కాపాడుతూ ఉన్నాడు. ఈ లోకంలో గొప్పవారికి లేనటువంటి భాగ్యాన్ని, ఉన్నతమైనటువంటి వారికి లేనటువంటి భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడండి. ఏంటా భాగ్యం తెలుసా? రండి చూద్దాం. లూకా సువార్త 4వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుదాం.
నిన్ను కాపాడేటువంటి క్రమంలో అంటాడు, నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును అంటాడు. చూడండి ఒకసారి, ఏంటంట? నిన్ను కాపాడడానికి దేవుడు ఎవరిని ఆజ్ఞాపిస్తున్నాడట? నువ్వెంత విలువైనటువంటి వ్యక్తితో చూడండి ఒకసారి. ఈ లోకంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు సెక్యూరిటీ కావాలి, మనకెవరు సెక్యూరిటీ అండి? చెప్పాలి, మనకెవరు సెక్యూరిటీ అంటాడు. చూడండి ఒకసారి, అక్కడ అంటాడు దేవదూతలు కాపులా ఉంచాడంటే దేవుడు ఎవరి కోసం? మనల్ని కాపాడుట కొరకు. ఎంత పవర్ఫుల్లో తెలుసా ఈ దూతలో? ఒక్క దూతట 185,000 మందిని హతం చేసిందంట. ఎంతమందిని చూసుకోండి కావాలంటే. ఆ పరిశుద్ధ గ్రంథంలో ఉంటుంది కదా, రాజుల 2వ గ్రంథము 19వ అధ్యాయము 35వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. రాజుల 2వ గ్రంథము 19వ అధ్యాయము 35వ వచనంలో రాయబడతా ఉంటుంది, ఆ రాత్రే యెహోవా దూతలు అన్నాడా? లేదు, ఒక్క దూత, యెహోవా దూత బయలుదేరి అశ్షూరు వారు దండి పెట్టలో వచ్చి 185,000 మందిని, ఎంతమందినట? 185,000 మందిని ఏం చేసిందట? హతము చేసింది. ఒక్క దూత 185,000 మందిని ఏం చేసిందట? మనం ప్రార్థన చేస్తాం 1000 కావాలి మనకి. ఎన్ని కావాలండి? చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు, ఏమని? మాకు 1000 దేవదూతలు కావాలి ప్రభు. ఎన్ని? మన ఇంటి చుట్టూ 1000 అవసరమా? మళ్ళీ ఏం కావాలి మనకి? బంగారవి మనకేమొద్దు, మామూలు వద్దు. అయ్యా 1000 బంగారు దేవదూతలు ఎక్కడి నుంచి మనకు అవసరం? 1000. ఒక్క దూత అంటే ఎంతమందినట అంటాడు. చూడండి ఒకసారి, ఆయన సంరక్షణలో నిన్ను కాపాడుటకంట అంటాడు, నీకు ముందుగా దేవుడు ఏం చేస్తా ఉన్నాడు తెలుసా? ఒక దూతను పంపిస్తా ఉన్నాడు. ఆ దూత సంరక్షణలో ఎల్లప్పుడూ కూడా దేవుడు నిన్ను ఏం చేస్తాడో తెలుసా? కాపాడుతాడు. అందుకనే ఇందాక మనం చదువుకున్నట్లుగా యెహోవాయే మనలను కాపాడేవాడు. మరి దేవుడు మమ్మల్ని కాపాడుతూ ఉంటుంటే ఎందుకంటే మాకు ఇన్ని బాధలు? దేవుడు కాపాడేటువంటి వాడైతే ఎందుకండి నా జీవితంలో ఇన్ని సమస్యలు? దేవుడు మమ్మల్ని కాపాడేటువంటి వాడైతే కనుక మా జీవితంలో ఎందుకండి ఇన్ని శ్రమలు మేము అనుభవించాలా అని చాలామంది అడుగుతూ ఉంటారు. దేవుడు కాపాడేవాడు నిజమే. దేవుడు నిన్ను కాపాడాలి అని అంటే కనుక నువ్వు కూడా కొన్నింటిని కాపాడుకోవాలి. అర్థమవుతుందని చెప్పేది. దేవుడే మనల్ని ఏం చేస్తాడన్నాను? కాపాడుతాడన్నాను కదా. దేవుడు నిన్ను కాపాడాలి అని అంటే నువ్వు కాపాడుకోవలసినటువంటి కొన్ని ఉన్నాయి. దేవుడు నిన్ను కాపాడాలంటే నువ్వు కూడా కొన్నింటిని ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. దేవుడే కాపాడుతాడులే, దేవుడు చూసుకుంటాడులే అని చెప్పేసి వదిలేయకూడదు. అమ్మా, ఒక పాస్టర్ గారట వాళ్ళ భార్యకు కాలుకి పాము కరిచిందట. ఏం కరిచింది? పాము కరిచింది. భార్యకు పాము కరిస్తే ఆ భార్యను హాస్పిటల్కి తీసుకెళ్లకుండా దేవుడు బాగు చేస్తాడులే, దేవుడు బతికిస్తాడులే అన్నాడు. ఏమన్నాడు? అమ్మా, ఎవరు బతికిస్తారు? దేవుడు బతికిస్తాడులే, దేవుడు కాపాడుకుంటాడులే అని చెప్పేసి ఏం చేశాడు? భార్యను అలా విడిచిపెట్టాడు. విడిచిపెట్టేసేటప్పటికి భార్య ఏమైపోయిందంటే చనిపోయింది. ఏమైపోయింది? భార్య చనిపోయింది. ఇప్పుడు మనం ఎవరిని తిట్టుకోవాలి? మిమ్మల్ని ఎవరిని తిట్టుకోవాలి? పాస్టర్ గారినా లేకపోతే దేవుడినా? ఎవరిని తిట్టుకోవాలి? మనం ఏమంటామంటే దేవుడి మీద ఆధారపడ్డాడంటే ఎంత గొప్పవాడండి. అలాంటి దేవుడి మీద ఆధారపడితే, దేవుడి మీద విశ్వాసం ఉంచితే దేవుడు ఎలా చంపేశాడండి? దేవుడు అసలు నిజంగా ఉన్నాడంటారా? దేవుడు న్యాయవంతుడు కదండి అంటాం మనం కదా. ఇప్పుడు గాల్లో దీపం పెట్టేసి దేవుడా దేవుడా అన్నంత మాత్రాన అది ఆరిపోకుండా ఉంటుందా? జాగ్రత్త. కొన్నిసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే మనం కాపాడుకోవలసినటువంటి విధంగా మనల్ని మనం కాపాడుకోకుండా దేవుడే కాపాడాలని పూర్తిగా మనం ఎవరిమే పెట్టేస్తూ ఉంటామంటే దేవుడే పెట్టేస్తాం. గడిచినటువంటి దినాల్లో ఎగ్జామ్ జరిగినాయి కదా. ఒక ఆవిడి ప్యాడ్, ఒక యొక్క ఆల్ టికెట్, అంత మాత్రమే కాదు ఆ రాసేటువంటి పెన్నులు ఉంటాయి కదా, ఇవన్నీ పట్టుకొని ప్రార్థన చేయించడానికి తీసుకుని వచ్చింది. ఎవరిని? అమ్మా, ఇవన్నీ కూడా తీసుకుని ఎక్కడికి వచ్చిందంటే ప్రార్థన చేయించడానికి తీసుకుని వచ్చింది.
ఈ ప్రార్థన చేయించడానికి తీసుకుని వచ్చేటప్పటికి సరే ప్రార్థన చేస్తానని చెప్పేసి ప్రార్థన చేశాను. చేసినప్పుడు ఏం చేయాలి? వచ్చినప్పుడు ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి కదా. నేనేం చేశానంటే ప్రార్థన చేసి పంపించేశాను. పంపించిన తర్వాత ఆడేమైపోయాడంటే ఫెయిల్ అయిపోయాడు. ఫెయిల్ అయిపోయాడు. ఆవిడ సాక్ష్యం చెప్తా అంటదే, పాస్టర్ గారు ప్రార్థన చేసిన మా ఓడు ఏమవలేదు చెప్పాలి. పాస్టర్ గారు ప్రార్థన చేసినా కానీ మా ఓడు ఏమవలేదు, పాస్ అవ్వలేదు. మీ ఓడికి ఏమన్నా వచ్చా అని అంటే అది పక్కనెట్టేసింది. ఆడికి ఏమీ రానాడు. ఆడు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి నేను ప్రార్థన చేసినంత మాత్రం నీ పెన్నలతో ఏం చేస్తాడు చెప్పాలి. అన్నోరే 23వ కీర్తన చదవరా అంటే ఆడు చచ్చిపోయాడు. దేనికోసం? చదవడానికి. ఆ 23వ కీర్తన చదవలేనటువంటి వాడిని తీసుకొచ్చేసి పేటకు ప్రార్థన చేసేయండి, పెన్నలకు ప్రార్థన చేసేయండి అంటే ఏం చేస్తామండి? ఇలాంటి వాళ్ళు ఉంటూ ఉంటారు. చదవకుండా ఆడు ఎగ్జామ్కి వెళ్ళిపోయి ఫెయిల్ అయిపోయి మళ్ళీ ఏం చేస్తున్నాడు? ఆడు ఫెయిల్ అయిపోవడానికి కారణం ఎవరట? నా ప్రార్థన. ఆడు నేను సరిగ్గా ప్రార్థన చేయలేదు, అందుకే ఏమైపోయాడు? ఫెయిల్ అయిపోయాడు. ఈరోజు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఇలాంటి వాళ్ళు ఉంటూ ఉంటారు. దేవుడు మనకిచ్చినటువంటి దాన్ని బట్టి మనం జాగ్రత్త పడాలి. దేవుడు మనల్ని కాపాడాలి అని అంటే మనం కాపాడుకోవాల్సినటువంటి కొన్ని ఉన్నాయి. అవేంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక 5 చెప్తాను. మొట్టమొదటిగా చూడండి ఒకసారి. దేవుడు మనల్ని కాపాడాలి అని అంటే కనుక బైబిల్ తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే కనుక పరిశుద్ధ గ్రంథంలో రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుదాం. నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడుకోనుము అంటాడు. చూడండి సార్, దేవుడు మనల్ని కాపాడాలి అని అంటేనట మొట్టమొదటిగా దేవుడు మనకిచ్చినటువంటి దానిని ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చాడా? దాన్ని కాపాడుకోవాలి. దేవుడు మనకు ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ముందుకు కొనసాగిస్తున్నాడా? దాన్ని కాపాడుకోవాలి. దేవుడు మనకు చక్కని తలంతులు ఇచ్చాడా? వాటిని కాపాడుకోవాలి. దేవుడు మనకి ఏదైతే అప్పగించాడో అప్పగించినటువంటి దానిని నమ్మకంగా మనం ఏం చేసుకోవాలండి? కాపాడుకునేటువంటి వారుగా ఉండాలి. ఈరోజు చాలామంది దేవుని దగ్గరకు వస్తున్నారు కానీ కాపాడుకోలేనటువంటి వారుగా ఉన్నారు. అయితే దేవుని యొక్క వాక్యం అంటది, నేను నిన్ను కాపాడాలి అని అంటే గనక నేను నీకు అప్పగించినటువంటి దానిని కాపాడాలి. దేవుడిచ్చిందే మనం కలుగున్నటువంటి ప్రతిదీ ఒక్కటి కూడా. యోహాను సువార్తలో 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది కదా, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను అని చెప్పుకుంటూ సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేది కూడా ఆయన లేకుండా కలుగలేదు. సమస్తాన్ని కూడా దేవుడే మనకి ఏం చేశాడంట? అనుగ్రహించాడు. దేవుడు అప్పగించినటువంటి దానిని ఏం చేసుకోవాలి? మనం కాపాడుకోవాలి. దేవుడు మనకేం అప్పగించాడమ్మా అని అన్నాను. ఒక ఆడందే నాకు అప్పులు ఇచ్చాడన్నా. ఏమంది? ఏమిచ్చాడంట దేవుడు? అప్పులు ఇచ్చాడమ్మా. యామ్మ దేవుడిని పేరునేమన్నా అప్పు చేశాడా అని అడిగా. ఆవిడంటది నేనే చేసుకున్నానండి అన్నది. ఎందుకు చేసుకున్నావు నువ్వు? నీ లగ్జరీ కోసం, నీ జల్సాల కోసం, నీ కోరికలు తీర్చుకోవడం కొరకు ఏం చేసుకున్నావు నువ్వు? అప్పులు చేసుకున్నావు. అప్పులు చేసుకుని ఎవరిచ్చారంటే ఈ యొక్క అప్పులు? ఈరోజు దేవుడు అప్పులు చేయమని చెప్పడం. అమ్మ వినండి, దేవుడు మనల్ని అప్పులు చేయమని చెప్పడం. మనమే ఏం చేస్తున్నాం? మనకున్నటువంటి అవసరతల కొరకు ఏం చేస్తున్నాం? అప్పులు చేసుకున్నాం. ఆ తర్వాత తీర్చుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఎవరిదే? మనదే. అంతే తప్ప దేవుడు నాకు అప్పు ఇచ్చాడండి, దేవుడు నన్ను అప్పులమయం చేసాడండి అని చెప్పేసి మాత్రం ఎప్పుడు కూడా ఏం చేయకూడదు, మనం అనకూడదు. దేవుడు మనకు అన్నీ కూడా సమృద్ధిగా ఏం చేశాడు? అనుగ్రహించాడు. అయితే మనిషికి కోరికలు ఎక్కువ కాబట్టి ఉన్నటువంటి దానితో సంతృప్తి చెందకుండా అప్పులు చేసి ఏం చేస్తున్నాం? మనకున్నటువంటి లగ్జరీ కోసం ఏం చేస్తున్నాం అంటే అప్పులు చేస్తున్నాం. అంతేనా? దేవుడు మనల్ని గుడిసెలో పెట్టాడు అనుకోండి, అందులోనే ఉండాలి. మనం ఏమనుకుంటాం? ఎక్కడోక వెళ్ళి ఆ ఇల్లు చూసి అలాంటి ఇల్లు కావాలని చెప్పేసి 10 లక్షలు అప్పు చేసి ఏం చేస్తున్నాం? ఇల్లు కట్టుకుంటున్నాం. నువ్వు కట్టుకుని అలాగే అప్పు చేసుకున్న దాన్ని నువ్వేం చేసుకోవాలి? తీర్చుకోవాలి. అంతే తప్ప దేవుడు ఎవరిని కూడా అప్పులకు అప్పగించడు. అయితే దేవుడు అంటాడు చూడండి, ఇక్కడ మనల్ని దేవుడు కాపాడాలి అని అంటే యెహోవా అప్పగించినటువంటి దాన్ని ఏం చేసుకోవాలంట? కాపాడుకోవాలి. అది ఆరోగ్యమైన, ఆధ్యాత్మికమైనటువంటి జీవితమైన, భక్తి జీవితమైన,
విశ్వాసమైన, లేకపోతే గనక దేవుడిచ్చినటువంటి తలంతులైన వాటన్నిటినీ కూడా మనం ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. మొట్టమొదటిగా దేవుడు అప్పగించినటువంటి దాన్ని ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. రెండోదిగా దేన్ని కాపాడుకోవాలంటే సామెతల గ్రంథంలో అంటాడు చూడండి ఒకసారి, 7వ అధ్యాయము 2వ వచనం. జాగ్రత్తగానండి, మీరు కాపాడబడాలంటే వీటిని కాపాడుకోవాలి అంటాడు చూడండి ఒకసారి. నా ఆజ్ఞలను మీ మనసుల్లో ఉంచుకున్న ఎడల మీ కనుపాప వలె అంటాడు చూడండి ఒకసారి. ఉపదేశమును కాపాడుకోవాలట. దేన్ని కాపాడుకోవాలట? ఒకటి, దేవుడు అప్పగించిన దానిని కాపాడుకోవాలి. రెండవదిగా దేన్ని కాపాడుకోవాలంట? ఉపదేశాన్ని. ఉపదేశం అనగా ఏంటి? దేవుని యొక్క వాక్యమే. ఏంటది? దేవుని యొక్క వాక్యమే. మీరు వినుచున్నారు కదా, ఈ స్వార్థే. ఈ స్వార్థను మీరు ఏం చేసుకోవాలంట? కాపాడుకోవాలి. ఈరోజు స్వార్థను కాపాడుకోలేనటువంటి వారు, వాక్యాన్ని కాపాడుకోలేనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. ఈరోజు పాస్టర్ గారు ఏం వాక్యం చెప్పారనంటే, ఏదోనండి మంచి కథ చెప్పాడండి, ఆ కథ అయితే కనుక బాగుందండి అంటాం. మన కథ గుర్తుంటుంది. మనకి ఏం గుర్తుండదు? గంట చించుకుని చెప్పిన గంట ఉండదు మనకి. ఏముంటుంది? కథలే ఉంటాయి. ఈరోజు చాలామంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉపదేశాన్ని ఏం చేయరో తెలుసా? కాపాడుకో. దేవుడు అంటాడు చూడండి సార్, ఏం కాపాడుకోవాలంటే మనం ఉపదేశాన్ని అనగా వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవడానికి ఏం చేసుకోవాలంటే మనం కాపాడుకోవాలంటే. ఎందుకో తెలుసా? ఈ వాక్యం నీ హృదయంలో ఉంటే నీకు బాధల్లో ఉన్నప్పుడు అదే నీకు నెమ్మదిని కలిగజేస్తుంది. అంటే దేని కలిగజేస్తుంది? చూడండి ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో అంటాడు 119వ కీర్తనలో ఆ మాటను మీరు చదివితే కనుక ఆ యొక్క మాట కనిపిస్తూ ఉంటుంది. చూడండి సార్, 119వ అధ్యాయంలో ఆ మాటలు కనిపిస్తాయి కదా. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది అనేటువంటి మాట కనిపిస్తుంది. చూడండి సార్, 50 వచ్చు 119:50. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది అంట. చూడండి సార్, ఏంటంట? ఆయన వాక్యమే మనల్ని ఏం చేస్తుందంట? బ్రతికించేది. మనం బాధల్లో ఉన్నప్పుడు నెమ్మదినిచ్చేది ఏంటంట? ఆ మేనగోలు పాడుతుంది కదా, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. వినండి జాగ్రత్తగా. మనం బాధల్లో ఉన్నప్పుడు నెమ్మదినిచ్చేది, మనం బాధల్లో ఉన్నప్పుడు విడిపించేది, మనం అనారోగ్యంలో ఉన్నప్పుడు స్వస్థత కలిగించేది అది దేవుని యొక్క వాక్యము మాత్రమే. అందుకనే ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని కాపాడుకోవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంటుంది. మనమేమో దేవుని యొక్క సన్నిధానానికి వస్తున్నాం, కానీ వాక్యాన్ని ఏం చేస్తున్నాం తెలుసా? వ్యర్థంగా విడిచిపెట్టేస్తున్నాం. కానీ దేవుని యొక్క వాక్యం అంటది, మొట్టమొదటిగా నీకు అప్పగించినటువంటి దాన్ని నువ్వేం చేసుకోవాలి? కాపాడుకోవాలి. రెండోదిగా వాక్యాన్ని ఏం చేసుకోవాలంటే మిమ్మల్ని వాక్యాన్ని ఏం చేసుకోవాలంటే కాపాడుకోవాలి. మూడోదిగా దేన్ని కాపాడుకోవాలో చెప్తాను, జాగ్రత్తగానండి. సామెతల గ్రంథం, కీర్తనల పక్కన ఉంటుంది. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి ఒకసారి. తన నోరును కాచుకోవాలి అంటాడు. చూడండి ఒకసారి. దేన్ని కాచుకోవాలంట? మూడోదిగా నోటిని కాచుకోవాలి. ఈరోజు చాలామంది నోటిని కాచుకోరు. దేన్ని కాచుకోరు? అమ్మా మిమ్మల్ని దేన్ని కాచుకోమాను? అన్నీ కాపాడుకుంటాం. దేన్ని కాపాడుకో? నోటిని మాత్రం కాపాడుకో. మనం కాపాడుకోవాల్సింది ఏంటో తెలుసా? నోటిని కాపాడుకోవాలి. ఈరోజు చాలామంది నోటిని కాపాడుకోకుండా అన్నింటినీ కాపాడుకుంటూ ఉంటారు. ఈ నోరు ఎంత డేంజర్ తెలుసా? చూడండి సార్, ప్రసంగి గ్రంథంలో మనం చూసినప్పుడు ఈ నోటిని గురించి మాట్లాడుతూ అంటాడు. 5వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి ఒకసారి. చూడండి సార్, 5వ అధ్యాయము ప్రసంగి గ్రంథము 6వ వచనాన్ని చదువుతున్నారు. చూడండి సార్, సామెతల పక్కన ఉంటుంది. నీ దేహమును శిక్షకు లోపరిచినంత పని నీ నోటి వలన
జరగనీయకము అంటాడు. చూడండి సార్, ఈ నోటి వలన వచ్చేటువంటి ఫలితం ఎలా ఉంటుందో తెలుసా? ఈ నోరట దేహానికి అంతటికీ కూడా ఏం కలుగజేద్దట? శిక్షను కలుగజేద్దట. దేని కలుగజేస్తుంది? చూడండి సార్, 5వ అధ్యాయము 2వ వచనాన్ని కూడా చదవండి సార్. నువ్వు దేవుని సన్నిధిని అనాలోచముగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని నువ్వేం చేసుకోవాలో తెలుసా? కాచుకొమ్ము అంటాడు. చూడండి సార్, దేన్ని కాచుకోవాలంటే మనం నోటిని కాచుకోవాలి. మనకు నోరుంది కదా అని చెప్పేసి ఇష్టానుసారంగా వాగేస్తాం. నోరుంది కదా అని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటాం. నోరుంది కదా అని చెప్పేసి వాళ్ళ కోసం వీళ్ళ కోసం మాట్లాడుతూ ఉన్నాం. నీ నోరే నీకు శిక్షను తెచ్చి పెడతా, జాగ్రత్త. నీ నోటి వలన నీ దేహమునకు ఏం కలుగుతుందంట? శిక్ష కలుగుతుంది. నీ నోరే నిన్ను ఎక్కడికి నడిపిస్తుందో తెలుసా? నరకానికి నడిపిస్తుంది. అందుకని అంటాడు, నీ నోటిని నువ్వు జాగ్రత్తగా కాపాడుకో. ఈరోజు చాలా మంది నోటిని జాగ్రత్తగా కాపాడుకోకుండా ఇక్కడ మాటలు అక్కడ చెప్తా, అక్కడ ఉన్నటువంటి మాటలు తెచ్చి వేరొక చోట చెప్తూ అలాగ మాటలు మార్చేసి ఎన్ని కాపరాలు నాశనం చేస్తున్నారండి, ఎన్ని కాపరాలు కూల్ చేస్తున్నారు. జాగ్రత్త, నీ నోరు నువ్వు కాపాడుకోలేదా ఒకానొక రోజున ఆ నోటికి నువ్వే గురైపోతావు. ఎందుకు తెలుసా? దేవుడు ఊరకనే ఎవ్వరిని విడిచిపెట్టడండి. నువ్వేం విత్తుతున్నావో అదే పంటన కోసం. మన పెరట్లో జాన్ చెట్టు వేసామనుకోండి, ఏ కాయలు కాస్తాయి? యాపిల్స్ అని కాస్తాయా? ఏం కాస్తాయి? ఇప్పుడు నువ్వు చేసేదే మళ్ళా నీకు వస్తుంది. అందుకనే మన నోటిని మనం ఏం చేసుకోవాలంట? జాగ్రత్తగా కాపాడుకోవాలి. చాలామంది దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత కూడా నోటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత కూడా మాట్లాడేటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండరు. ఈరోజు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి తెలుసా? దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత కూడా అనాలోచితంగా ఏం చేయకూడదంట. మనం ఏది కూడా అనాలోచితంగా మాట్లాడకూడదు, ఆలోచించే మనం మాట్లాడాలి. ఎందుకనంటే ఈ మాట చాలా విలువైనటువంటిది. నీ నోటిని నువ్వేం చేసుకోవాలంటాడంటే కాపాడుకోవాలంటాడు. చూద్దామండి సార్, ఈ నోటిని గురించి కొన్ని విషయాలు దేవుడు చెప్పుకుంటూ వచ్చాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డల నోటి మాటల గురించి అంటాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయము చూడండి ఒకసారి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 34వ వచనం నుండి మనం చదువుదాం. అంటాడు చూడండి సార్, సర్ప సంతానమా మీరు చెడ్డవారయ్యండి ఎలాగూ మంచి మాటలు పలకగలరు. చెడ్డోళ్ళు ఏ మాటలు మాట్లాడతారండి? ఏం తెల్లనట్టు చూడొద్దు. ఏ మాటలు మాట్లాడతారు చెడ్డోళ్ళు? చెడ్డ మాటలే మాట్లాడతారు. అంటారు చూడండి ఒకటి, మీరు చెడ్డవారయ్యండి ఎలాగూ మంచి మాటలు పలకగలరు. హృదయమందు నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడును. ఏంటంట? మనం అనుకుంటా ఉంటాం ఇడు మామూలుగా మాట్లాడుతున్నాడు అనుకుంటాం. కాదు, హృదయములు నిండినటువంటి దాన్ని బట్టే, హృదయము నిండినటువంటి దాన్ని బట్టే ఏం చేస్తూ ఉంటాడంట? మాట్లాడుతూ ఉంటాడు. అంటాడు చూడండి సారి, హృదయము నిండినటువంటి దాన్ని బట్టే నోరు మాట్లాడును కదా అంటాడు. 35వ వచనంలో, సజ్జనుడు తన మంచిదన నిధిలో నుండి సద్విషయంలోని తెచ్చును, దుర్జనుడు తన చెడ్డదన నిధిలో నుండి దుర్విషయంలోని తెచ్చును. నేను మీతో చెప్పున్నదేమనగా మనుషులు పలికేటువంటి ప్రతి వ్యర్థమైనటువంటి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. ఈరోజు నోరుంది కదా అని మాట్లాడేస్తున్నామేమో, నోరుంది కదా అని చెప్పేసి నువ్వు ఇష్టానుసారంగా చిచ్చులు పెడుతూ బ్రతుకుతున్నావేమో, నోరుంది కదా అని చెప్పేసి ఇతరులకు నెమ్మది లేకుండా చేస్తున్నావేమో, నోరుంది కదా అని చెప్పేసి ఒకవేళ నువ్వు బ్రతుకుతున్నట్లయితే కనుక ఒకానొక రోజున నువ్వు మాట్లాడినటువంటి ప్రతి మాటకి కూడా ఏం చెప్పాలట? లెక్క చెప్పాలి. నువ్వు అనుకోవచ్చేమో నాకు గుర్తులేదండి అంటావేమో. దేవుడు ఎటువంటివాడు? రండి చూద్దాం. 55వ కీర్తనలోనికి రండి, చెప్తాడైనా. 55వ కీర్తనలో నువ్వు మర్చిపోవచ్చు నువ్వు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా. 50వ కీర్తన, క్షమించండి, 50వ కీర్తన. చాలామంది అంటే ఈ లోకంలో ఎలా ఉన్నారంటే అంటాడు, 16వ వచనాన్ని మనం చూద్దాం. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని, నా నిబంధన నీ నోట వచించితవేమి. 17వ వచనం అంటాడు చూడండి సార్, దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను వెనకకు త్రోసివేసేదవు,
నువ్వు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించదవు, వ్యభిచారులతో నువ్వు సాంగత్యము చేసేదవు, కీడు చేయవలనని నీ నోరు తెరచుచున్నావు, నీ నాలుక కప్పటము కల్పించుచున్నది. నువ్వు కూర్చుండి నీ సహోదరుని మీద కొండములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనందలు మోపుచున్నావు. ఇట్టి పనులు చేసినను నేను మౌనై ఉంటిని, అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నువ్వు అనుకుంటివి. అయితే అంటాడు దేవుడు, నీ కన్నుల ఎదుట నువ్వేదైతే మాట్లాడావో ఈ సంగతులన్నిటినీ కూడా వరుసగా ఉంచి నిన్ను గద్దించేదనో. దేవుణ్ణి మర్చివారులారా, దీన్ని యోచించుకొనడి, లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయుదును, మిమ్మల్ని తప్పించేవాడు ఎవడో ఉండడు అంటాడు. చూడండి సార్, ఏంటట, నువ్వు మర్చిపోయినా కానీ నువ్వు మాట్లాడినటువంటి ప్రతి మాటను వరుసగా ఉంచి ఏం చేస్తాడంటే దేవుడు నిన్ను గద్దిస్తాడు. ఆయన అప్పుడు దేవుని చేతిలో నుండి నువ్వేం చేయలేవు, తప్పించుకోలేవు. అందులో భక్తుడు పాడుతుంటాడు, తప్పించుకొందువా దేవుని యొద్ద నుండి, తప్పించుకొందువా దేవుని యొద్ద నుండి. నువ్వు రాజువైనా తప్పించుకొందువా, నువ్వు రాజువైనా అధికారివి అయినా తప్పించుకొందువా, తప్పించుకొందువా దేవుని యొద్ద నుండి, తప్పించుకొందువా. కయీను తప్పించుకొనెనా, ఆకాను తప్పించుకొనినా, కయీను తప్పించుకొనెనా, ఆకాను తప్పించుకొన. జాగ్రత్తగా సార్, ఎంతోమంది తప్పించుకోలేకపోయారండి. నువ్వు తప్పించుకుందాం అనుకున్నావేమో, తప్పించుకోలే. అందుకని నువ్వు కాపాడుకోవాల్సినటువంటి కొన్ని ఉన్న దేవుడిని కాపాడాలంటే దేవుడు అప్పగించినటువంటి దాన్ని కాపాడుకో. రెండవదిగా దేన్ని కాపాడుకోవాలట, వాక్యాన్ని కాపాడుకోవాలి, ఉన్నటువంటి వాక్యాన్ని. మూడవదిగా మన నోటిని ఏం చేసుకుంటూ ఉండాలంటే మనం కాపాడుకోవాలి. కాపాడుకోకపోతే గనక నీ నోరే నేను ఎక్కడ నడిపిస్తుంది నరకం వరకు నడిపిస్తుంది అంట. నాలుగవదిగా దేన్ని కాపాడుకోవాలంటే చూడండి సార్, త్వరగా నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుదాం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం అంటాడు, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని అంటాడు. విశ్వాసమును కాపాడుకున్నాడు. దేన్ని కాపాడుకోవాలంటే మనం విశ్వాసాన్ని కూడా కాపాడుకోవాలి. విశ్వాసాన్ని కాపాడుకున్నటువంటి వాడే గొప్పోడు. ఎందుకు అనంటే గనక విశ్వాసము నుండి మనల్ని పడగొట్టేటువంటి కొన్ని ఉంటూ ఉంటాయి. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానానికి మనం వస్తున్నప్పుడు, ప్రార్థనా జీవితంలో ఎదుగుతున్నప్పుడు మన విశ్వాసాన్ని పాడు చేయాలని, మన ప్రార్థనా జీవితాన్ని పాడు చేయాలని చెప్పేసి సాతానుడు ఎంతగానో చూస్తూ ఉంటాడు. ఈ సాతానుడు చూస్తూ మనల్ని ఎలాగైనా సరే పడగొట్టాలనుకుంటాడు. విశ్వాసము నుండి పడగొట్టాలని, భక్తి జీవితంలో నుండి పడగొట్టాలని, ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో నుండి పడగొట్టాలని వాడు ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటాడు తెలుసా, ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కానీ ఎలాంటి సందర్భంలోనైనా సరే మన విశ్వాసాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. కానీ ఏం చేయకూడదు చెప్పాలి, మనం ఏం చేయకూడదు, పోగొట్టుకోకూడదు. చాలామంది విశ్వాసాన్ని కాపాడుకోవలసినటువంటి వాళ్ళు పోగొట్టేసుకుంటూ ఉంటారు. నా భర్త ఒప్పుకోవట్లేదండి, లేకపోతే నా పిల్లలు ఒప్పుకోవట్లేదండి, నేను ప్రార్థన చేస్తుంటే తిడుతున్నారండి, అందుకనే నేను ప్రార్థన చేయలేకపోతున్నానండి, ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ముందుకెళ్ళలేకపోతున్నానండి. వాళ్ళ కోసం వీళ్ళ కోసం నువ్వు ఆలోచిస్తూ ఒకవేళ నీ విశ్వాసాన్ని నువ్వు కోల్పోయేటువంటి స్థితిలో ఉన్నావేమో. అయితే చూడండి, అపోస్తులైనటువంటి పౌలు గారు అంటాడు, నేను మంచి పోరాటము పోరాడాను, నా పరుగు కడముట్టించి తిని నా విశ్వాసాన్ని నేను ఏం చేసుకున్నానో తెలుసా, కాపాడుకుంటాను. విశ్వాసం నుండి తొలగించాలనేటువంటి ఉద్దేశంతో అతన్ని జైల్లో పెట్టారు. ఎన్నో రకాలుగా, ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు ఆయన ముమ్మారు తిన్నాడని. అంత మాత్రమే కాదు, వాడలో వెళ్తూ సముద్రంలో ఎన్నోసార్లు కొట్టుకుపోయేటువంటి పరిస్థితులు, ఎన్నోసార్లు ఆకలి దప్పులతో ఉన్నటువంటి పరిస్థితులు, ఎన్ని పరిస్థితులైనా సరే దేవుని కోసం అలాగే నిలబడి విశ్వాసాన్ని ఏం చేసుకున్నాడట,
కాపాడుకున్నాడు. ఈరోజు మన విశ్వాసం కొంతమంది కోసం విడిచిపెట్టేస్తూ ఉంటాం. పలానా వాళ్ళ కోసం అండి నా భక్తి జీవితంలో నేను తొలగిపోతున్నానండి, పలానా వ్యక్తి కోసం నేను తొలగిపోతున్నానండి అని చెప్పేసి చాలామంది తొలగిపోయేటువంటి వారు నేటి దినాల్లో ఉన్నారు. అయితే అంటాడు దేవుడు, నీ విశ్వాసాన్ని కూడా నువ్వేం చేసుకోవాలి? కాపాడాలి. యెహోవా నిన్ను కాపాడాలి అని అంటే, ఒకటి దేవుడు అప్పగించిన దాన్ని ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. రెండోదిగా వాక్యాన్ని కాపాడుకోవాలి. మూడోదిగా నోటిని కాపాడుకోవాలి. నాలుగోదిగా విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఐదోదిగా దేన్ని కాపాడుకోవాలి అని అంటే, బైబిల్ అంటే చూడండి ఒకసారి, ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుదాం. చివరిగా చూడండి ఒకసారి, ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుతున్నాము. అంటారు చూడండి ఒకసారి, ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున తమ దిశమలను చూతురేమో అని మెలకుగా ఉండి తమ వస్త్రమును కాపాడుకునేవాడు ధన్యుడు. దేన్ని కాపాడుకోవాలంట? వస్త్రాన్ని కాపాడుకోవాలి. వస్త్రాన్ని కాపాడుకోవడం ఏంటండి? వస్త్రాన్ని కాపాడుకోవడం ఏంటి? ఒకరు బట్టలు ఒకరు వేసుకోవాలంటేనే చిరాకు కదా. ఇక్కడ అంటారు చూడండి సార్, దేన్ని కాపాడుకోవాలంటే మనం వస్త్రాన్ని కాపాడుకోవాలి. వస్త్రాలు ఎవడు పట్టుకెళ్తాడండి అని మనం అనుకుంటాం. బైబిల్లో సందర్భం ఉంటుంది. లూకాసు వార్తలకు రెండోసారి, లూకాసు వార్త చివరిగా ఇది చెప్పి నా మాటలు ముగిస్తాను. లూకాసు వార్త 10వ అధ్యాయము అందరూ తీసుకోనండి. లూకాసు వార్త 10వ అధ్యాయంలో ఆ యొక్క మాటలు కనిపిస్తూ ఉంటాయి. 30వ వచనాన్ని మనం చూడండి సార్. 10వ అధ్యాయం 30వ వచనం. అందుకు యేసు ఇట్లా, నేను ఒక మనుషుడు యెరూషలేములో నుండి యెరికో పట్టణానికి దిగి వెళ్తున్నాడు. అతడు దొంగల చేతికి చిక్కాను. వారు అతని బట్టలు దోచుకునేది. ఏం దోచుకున్నారంట? అమ్మ మిమ్మల్ని ఏం దోచుకున్నారంట? ఇప్పుడు దొంగోడైతే ఏం దోచుకోవాలి? మిమ్మల్ని మీరు దొంగోడు కనిపించారనుకోండి, మీ దగ్గర ఏం దోచుకోవాలి? బట్టల ఏం దోచుకోవాలి? వస్తువులు, బంగారం, ఇంకా డబ్బులు, ఇంకా విలువైనటువంటి మొబైల్స్ ఉన్నాయి కదా అవి, ఇంకా మన దగ్గర బైక్ ఉంటే బైకు, ఇవి దోచుకోవాలి. అక్కడ ఉన్నటువంటి వ్యక్తి దగ్గర ఇవేమీ దోచుకున్నట్టు కనిపించదు. ఏం దోచుకున్నాడంట? చెప్పాలి. బట్టలు మాత్రం దోచుకున్నాడంట. ఏం దోచుకున్నాడు? ఇది ఎవడ పని? సాతాను గడి పని. సాతాను ఎప్పుడు కూడా మన బట్టలే కావాలి అడిగి, మనం వద్దు. మన బట్టలు ఏం చేసుకుంటాడంటే, అంటే బట్టలు అనగా వస్త్రం అనగా బైబిల్ అంటది రక్షణ వస్త్రం అంటాడు. ఏమంటాడు? అమ్మ వినాలి. ఏ వస్త్రం అంటాడు? మిమ్మల్ని ఏ వస్త్రం అంట? రక్షణ అనేటువంటి వస్త్రాన్ని ధరించుకున్నటువంటి మన యొక్క రక్షణను వాడు ఏం చేయాలనుకుంటాడు తెలుసా? పోగొట్టాలి అని అనుకుంటాడు. మన రక్షణను దొంగిలించాలని, మనకున్నటువంటి నీతి అనేటువంటి ఆ వస్త్రాన్ని వాడు తీసుకోవాలని వాడు ఎప్పుడూ కూడా మన వస్త్రాలు దొంగిలించడం కోసమే చూస్తూ ఉంటాడు. అందుకన్నాడు దేవుడు, మీ వస్త్రాన్ని మీరు ఏం చేసుకోండి? కాపాడుకోండి. ఈరోజు మనం కాపాడుకోవాల్సినటువంటి మనం కూడా ఏం చేసుకుంటూ ఉండాలి? వీటిని కాపాడుకోవాలంట. దేవుడు అప్పగించిన దాన్ని కాపాడుకోవాలి. విన్నటువంటి వాక్యాన్ని ఏం చేసుకుంటూ ఉండాలి? కాపాడుకోవాలి. మూడోదిగా మన నోటిని ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. నాలుగోదిగా విశ్వాసాన్ని ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. ఐదోదిగా దేవుడిచ్చినటువంటి రక్షణ అనేటువంటి వస్త్రాన్ని, నీతి అనేటువంటి వస్త్రాన్ని మనం ఏం చేస్తూ ఉండాలి? కాపాడుకోవాలి. అప్పుడు అంటాడు దేవుడు, యెహోవాయే నిన్ను కాపాడు. దేవుడు మనల్ని కాపాడాలి అని అంటే ముందు మనం వీటిని ఏం చేసుకోవాలి? కాపాడాలి. అంతే తప్ప మనం కాపాడుకోవాల్సినటువంటి విధంగా మనం కాపాడుకోకుండా దేవుడు నన్ను కాపాడాలి అని అనుకోవడం కూడా మన మూర్ఖత్వమే అవుతుంది. బంగారాన్ని ఎక్కడ పెట్టుకోవాలండి? బీరువాల్లో భద్రపరుచుకోవాలి. డబ్బులు ఎక్కడ పడితే అక్కడ పెట్టేద్దాం అనుకోండి, రోడ్డు అంటే వెళ్ళి కూడా ఏం చేస్తాడు? దేవుడు కూడా కాపాడలేకపోయాడా అంటే, ఒక ఆవిడ ట్రైన్లో వెళ్తుందంట. ఆడవాళ్ళకి పద్దాక డబ్బులు చూసుకోవడం అలవాటు కదా కొంతమందికి, అందరికన్నా నేను అన్నా. ఆవిడ ట్రైన్లో వెళ్తా బైబిల్లో ఏం చేసిందో తెలుసా? డబ్బులు పెట్టుకుందట. బైబిల్ చెప్పు తీసి పద్దాక తీసుకుని లెక్కెట్టుకోవడం, మళ్ళీ పెట్టడం. దేంట్లో చెప్పాలి? బైబిల్లో తీసి ఏం చేస్తుంది? మళ్ళీ లోపల పెడుతుంది. బైబిల్లో తీసి లోపల పెడతా ఉంది. అందరూ ఒకలా ఉంటారా? అలాగే తీసి లోపల పెడతా ఉంటుంటే ఆడెవడ బైబిల్ ఎత్తేసాడు. ఏంటది? ఆ బైబిల్ ఎత్తితే
ఆవిడ అంటది, దేవుడు బైబిల్ని కూడా కాపాడలేడా? ఏంటండి చెప్పండి అమ్మా, దేవుడు బైబిల్ కూడా కాపాడలేడా అంటుంది. ఈరోజు చాలామంది ఇలాంటి వాళ్ళు ఉంటూ ఉంటారు. దొంగోడికి బైబిల్ అయితే ఏంటి, ఏదైతే ఏంటి అమ్మా, దొంగోడికి ఏదైతే ఏంటి, ఆడు ఖచ్చితంగా దొంగతనమే చేసేవాడు కనుక ఎలాగైనా సరే ఆడు ఏం చేస్తాడు, ఆడికి ఎవడ భయం ఉండదు కాబట్టి ఏం చేస్తూ ఉంటాడు, దొంగతనం చేస్తూ ఉంటాడు. ఈరోజు మనం కాపాడుకోవాల్సినటువంటి విధంగా మనం కాపాడుకుంటూ దేవుళ్ళు మనం ముందుకు కొనసాగలిగితే కనుక దేవుడు మనల్ని దీవిస్తాడు. మనల్ని కూడా దేవుడు ఏం చేస్తాడంట, కాపాడుతాడు. అందుకని వాగ్దానపూర్వకంగా దేవుడు మాట్లాడుతున్నాడు, యెహోవాయే నిన్ను కాపాడు. మనందరినీ దేవుడు కాపాడును గాక, దేవుడు మనందరినీ కూడా రక్షించును గాక, మన శ్రమల్లో నుండి దేవుడు కాపాడును గాక. కాపాడాలంటే ఏం చేయాలి, మనం కూడా కాపాడుకోవాలి. వేటిని కాపాడుకోవాలి, దేవుడు అప్పగించిన దాన్ని, రెండోదిగా వాక్యాన్ని, మూడోదిగా నోటిని, నాలుగోదిగా విశ్వాసాన్ని, ఐదోదిగా మన వస్త్రాన్ని కాపాడుకుంటూ దేవుని చేత కాపాడబడదాం. అట్టి కృపా భాగ్యాన్ని ప్రభువు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరూ కూడా తలలు వంచండి, ప్రార్థనలు ఏకీపిద్దాం. మనందరం కూడా దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన చేయండి. ఇంతవరకు దేవుడు మనతో మాట్లాడినటువంటి చక్కని వాక్యాన్ని బట్టి మనందరం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభువా, నిజమే యెహోవాయే నిన్ను కాపాడువాడని నీ వాక్కు ద్వారా మాతో నువ్వు మాట్లాడావు నాయనా. నీ సన్నిధిలో చేరి ప్రభువా, నేను నీ వాక్యము ద్వారా నువ్వు తెలియజేసినటువంటి అనేకమైనటువంటి విషయాలు బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభువా అని మనందరం కూడా ప్రార్థన చేద్దాం. నాకు అప్పగించిన దాన్ని నేను కాపాడుకోవాలి, నీ స్వార్థను కాపాడుకోవాలయ్యా, నా నోటిని కాపాడుకోవాలయ్యా, నా విశ్వాసాన్ని కాపాడుకోవాలి, నాకు ఇచ్చిన రక్షణ అనేటువంటి వస్త్రాన్ని కాపాడుకునే భాగ్యాన్ని దయచే ప్రభువా అని మనందరం కూడా దేవుని సన్నిధిలో అడుగుదాం. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడవు ఘనమైన తండ్రి, నీ నామమునకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొంచు. ఈ యొక్క శ్రేష్టమైనటువంటి సమయంలో ప్రభువా నీ సన్నిధిలో చేరి ప్రభువా ప్రార్థన చేస్తున్నాం. ఇంతవరకు నీ వాక్కు ద్వారా మాతోనూ మాట్లాడు. విన్నటువంటి వాక్యాన్ని ప్రభు మేము వ్యర్థంగా విడిచిపెట్టకుండా వాక్య ప్రకారంగా జీవించేటువంటి భాగ్యాన్ని మీరు మా అందరికీ కూడా దయచేయండి ప్రభువా. యెహోవా నిన్ను కాపాడునని వాక్యం ద్వారా తెలియజేస్తావు కనుక మమ్మల్ని కాపాడేటువంటి వాడు కునుకడు నిద్రపోడని నీ వాక్కు ద్వారా నువ్వు మాట్లాడి ఉన్నావు కనుక నేను తండ్రి నీ కాపుదల కొరకు మేమందరం కూడా మాకు అప్పగించినటువంటి దాన్ని మేము కాపాడుకుంటూ, నేను తండ్రి మా నోటిని మాకు కాపాడుకుంటూ, నువ్వు ఇచ్చినటువంటి వాక్యాన్ని కాపాడుకుంటూ, విశ్వాసాన్ని కాపాడుకుంటూ, మాకు ఇచ్చిన రక్షణ వస్త్రాన్ని కాపాడుకుంటూ నీలో ముందుకు కొనసాగేటువంటి భాగ్యాన్ని మీరు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.